హాయ్ ఫ్రెండ్స్, ఆయుధ పూజ రోజు మా దేవేంద్ర ప్లాటినా బైక్ కడగదాం అనే కాడికి చెరువుకి వెళ్తున్నాం. ఇది మా ఊరు వెంకటేశ్వర స్వామి గుడి. తిరువల శనివారం రోజు బాగా చేస్తారు, అంటే రేపే. మా చెరువుకి వెళ్ళే రూట్ ఇది. మా ఊరు చెరువు సూపర్గా ఉంటుంది లొకేషను. మా మాధవ్ గారు ఫోన్లో వీడియో తీరా బాగా వస్తుందంటే తీస్తా ఉన్నాడు. నన్ను తీస్తున్నాడు, ముందర తీరా లొకేషన్ బాగుంటుంది అంటే. ఆడే చూడంగానే మద్దడేలు బాగా కనబడ్డాడు. బైక్లు అక్కడ ఆపేసి ఇంకా స్టార్ట్ చేసాం కడగడం. మా మాధవ్ గారు కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటే దేవేంద్రన్న బడికి కడిగేసాం. అట్లా చెరువు పక్కనే నడిచి వెళ్ళాం గంగమ్మ గుడి కాడికి వెళ్దామని. ఇది మా ఊరు గంగమ్మ గుడి. అక్కడ సైడ్ చూసేకాడికి బోట్ కనబడింది. ఇంకా ఆ బోట్ దగ్గరికి వెళ్దామనేసి వెళ్ళాము. ఇంకా మన దేవేంద్ర అన్నకి చేతులు గమ్మునే ఉండవు. బోట్ నెట్టుదాము, అటు దాకా మధ్యలో దాకా వెళ్దాం అన్నాడు. ట్రై చేస్తా ఉన్నాడు. అది కదలపోయే కాడికి నన్ను వెళ్ళిపడి నేను పోయి నెట్టాను. మన వల్ల కాదులే అనేసి సైడ్ అయిపోయినాం. అందులోపలే వాళ్ళమ్మ ఫోన్ చేసింది. ఫోన్ తీసాడు, చూశాడు, ఎత్తి లోపల పెట్టాడు. బోట్ లోపల నైట్ పండుకునేదానికి కాపలా కాసే వాళ్ళకి వేసినారు. మా మాధవ్ కూడా ఏమంటే ఆడ పోజులు ఇస్తా ఉన్నాడు. మా వాళ్ళతో మాట్లాడరా అంటే ఇవి మాట్లాడుతున్నాడు. Padav means boat. What he doing na? He is actually loose person. ఇంకా ట్రై చేసినాడు. ఇంకా మన వల్ల కాలేదనేసి ఇంకా చక్కగా ఇంటికి తట్టా బుట్ట సర్దుకొని వచ్చేసాం. ఓకే గైస్, హ్యాపీ దసరా అందరికీ.